అయితే ఈ ట్రాన్స్పరెన్సీ అనేది ఎంతవరకు నిజంగానే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది? అంటే కలెక్షన్స్ ఓకే ఇన్ఫ్లేటెడ్ చూపించాల్సి వస్తుంది, ఫైన్. కాకపోతే ఈ ఇన్ బిట్వీన్ ఎగ్జిబిటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఈ కలెక్షన్స్ ట్రాన్స్పరెన్సీ అనేది ఎంతవరకు ఉంటుంది అసలు? ట్రాన్స్పరెన్సీ అనేది చాలామంది దగ్గర లేదు. ఎందుకు అంటే వాళ్ళు వెళ్ళి ఏదో పెద్ద సినిమా కూడా కొంటారు భారీ రేట్కి, అది ఫ్లాప్ అవుద్ది, దాంట్లో 4 కోట్లు పోతాయి. ప్యారల్గా వాళ్ళు పెద్ద డిస్ట్రిబ్యూటర్ కాబట్టి చిన్న సినిమాల్లో వాళ్ళకే ఇస్తారు. అంటే ఇతనైతే బాగా రిలీజ్ చేయగలుగుతాడు, మంచి థియేటర్లో వేయగలుగుతాడు అని ఇస్తారు. అది ఆయన ఎన్ఆర్ఐకి ఏం కొనరు, ఆయన జస్ట్ అడ్వాన్స్ బేసిస్ మీద సినిమా తీసుకోవచ్చు, కొన్ని అయితే ఫ్రీ రిలీజ్లో చేస్తారు. అది గట్టిగా పే ఆఫ్ అయిపోద్ది. అప్పుడు మన డబ్బులు మనకు వెనక్కి రావు. ఎందుకంటే వాళ్ళు పాపం అప్పుల్లో ఉండుంటారు, ఎవరికో పే బ్యాక్ చేయాలి. ఈ పే ఆఫ్ అయిన సినిమా డబ్బులు ఆ లాస్ వచ్చిన సినిమా వాళ్ళకి పే చేస్తారు. రొటేషన్ బేసిస్లో చిన్న సినిమా భారీ విజయం సాధించినప్పుడు రావాల్సిన డబ్బులు రావడానికి 1 year పడుతుందండి. 1 year పడుతుంది. ఓకే. నాకే పర్సనల్ ఎక్స్పీరియన్స్లు అన్నీ ఉండి ఇలా కాదు ఇంకా మన చిన్న సినిమాలు మనమే డిస్ట్రిబ్యూట్ చేసుకుందామని దిగామండి మార్కెట్లో.